వర్ధిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత. టెండర్లు సకాలంలో పూర్తి చేయాలి. టెండర్లు సకాలంలో పూర్తి చేయాలి. టెండర్లు సకాలంలో పూర్తి చేయాలి. ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ ఉపాధి కల్పించాలి. నశించాలి ఉక్కు యాజమాన్యం మొండి వైఖరి. నశించాలి ఉక్కు యాజమాన్యం మొండి వైఖరి. గత 5 నెలలుగా సిఈడి, ఎస్టీడీ, క్వాలిటీ సర్కిల్, అదేవిధంగా అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్లో వర్కులు అయిపోయిన తర్వాత టెండర్ పిలకుండా ఈరోజు గేటు బయట దాదాపు 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనులు కోల్పోయి ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని అనేక దఫాల స్టీల్ యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. అయినా కూడా స్టీల్ యాజమాన్యం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుంది. దీన్ని వ్యతిరేకంగా గత 4-5 నెలలుగా పోరాటం చేస్తున్నాం. అయినా స్టీల్ యాజమాన్యానికి దున్నపోత మీద వర్షం పడిన చందంగా వ్యవహరిస్తుంది తప్ప టెండర్లు పిలాలి, కార్మిక ఉపాధి కల్పించాలి, ఈ ప్లాంట్ ని పూర్తి ఉత్పత్తితో ముందుకు సాగాలనే ఆలోచన ఏ కోసం లేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు, డివిఆర్ యూనియన్ నాయకులు గురునాథరావు 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులకి అలాగే కార్మికులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ముఖ్యంగా బయట నుండి పోయిన సిఈడి డిపార్ట్మెంటు, అలాగే ఎస్టీడీ డిపార్ట్మెంటు, సిఎంఎస్, అలాగే క్వాలిటీ సర్కిల్ వాళ్ళు అందరూ కూడా బయట నుండిపోయి గత 4 నెలలు బట్టి కూడా వీళ్ళు బయట నుండిపోయి టెండర్లు కూడా పిలవకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మరి గతంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. మనకి చూసాము అక్టోబర్ 1వ తేదీన విషయం ఏం జరిగిందో అదే విషయాన్ని కూడా మేనేజ్మెంట్ కూడా మళ్ళీ ఆ దృష్టికి కూడా మీరు తెచ్చుకోకూడదు. మరి అలాంటిది కానీ ఈ యొక్క టెండర్లకు కానీ పిలవలేకపోయినా ఈ యొక్క కార్మికులకు కూడా విధుల్లోకి పిలిచిపోయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఉద్యమం కూడా కొనసాగుతూనే ఉంటుంది. రేపు రాబోయే కాలంలోనూ ఉద్యమాలు కూడా ఉద్రేకంతో బయటికి వచ్చి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి. అలాగే రేపు బీసీ గేట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురునాథరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ హెచ్ఎంఎస్ నాయకులు అప్పారావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అధ్యక్షుల వారికి అలాగే ఇక్కడ విచ్చేసిన అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం. అలాగే మహిళలు కూడా ఇక్కడ ఉపాధి పోయి చాలా మంది ఉన్నారు. ఏదైతే ఈ సిఈడి కాంట్రాక్ట్ వర్కర్లకి ఉపాధి పోయిందో దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పుడు కూడా మేనేజ్మెంట్ ఏం పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమనంటే కేంద్ర ప్రభుత్వం పైనుంచి మ్యాన్ పవర్ ఆపేయమంటుందని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు బిఎఫ్1 స్టార్ట్ చేశారు. ఒక పక్క ప్రొడక్షన్ తీద్దామంటున్నారు. ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ సకాలంలో జీతాలు ఇవ్వలేదు సరి కదా, పని కూడా కల్పించలేని బాధ్యత ఈ మేనేజ్మెంట్ చేస్తుంది. ఏదైతే 4000 మందిని తొలగిస్తేప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేశామో అదే పోరాటం ఈ కాంట్రాక్ట్ బయట ఉండిపోయిన కార్మికులందరినీ కానీ టెండర్లు పిలిచి కొనసాగించకపోతే మరొకసారి ఎడ్మిల్ బిల్డింగ్లు అవసరమైతే సిఎండి బంగ్లాను కూడా ముట్టడించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కార్మిక సంఘాలు అఖిలపక్ష సంఘాల నాయకులు అవనియండి, కార్మికులు అవనియండి, అఖిలపక్షంగా ఏ పిలుపునిచ్చినా అన్ని కార్మిక సంఘాల నాయకులు వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం పనులు చేసుకుంటున్నాం. కొంతమంది పనులు చేసి జీతాలు లేక పనులు ఆపేసి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సంఘాలు వేరు అయినప్పటికీ కూడా అందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా మనలోని లోపతాపాలు పక్కన పెట్టి అందరం ఐక్యతగా పోరాడి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్పారావుకి ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ నాయకులు కరిసీని 2 నిమిషాలు మాట్లాడడం కోరుతున్నాం. మనకి ఆర్ఎల్స్లోనే అగ్రిమెంట్ ఇచ్చారు ఏ ఒక్క కార్మికుడిని కూడా తొలగించమని. కానీ ఈరోజు ఈ మేనేజ్మెంట్ చేస్తున్న దుర్మార్గపు చర్య మనం ఎంతైనా ఖండించవలసి ఉంది. అంతేకాకుండా ఈ మేనేజ్మెంట్ చెప్పేది ఒకటే చేస్తుంది ఒకటే. ఆర్ఎల్స్లోని ఏ రోజైతే మనం 3200 మందిని దగ్గర సుమారు 4000 మందిని తొలగించడానికి పూనుకున్నారో దాన్ని మనం అడ్డుకట్ట వేసాం. మాకు పోరాటాలు కొత్త కాదు అని మేనేజ్మెంట్కి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మీరు ఏదైతే అన్యాయంగా దుర్మార్గంగా కాంట్రాక్టర్ వద్ద టెండర్లు ఆపేసి ఒక్కొక్క కార్మికుని ఇబ్బంది గురి చేస్తున్నారు,
కార్మికులందరూ ఏకమై ఉప్పునై ఏదో ఒక రోజు ఈ అడ్మిన్ బిల్డింగ్ గోడలు బదలగొట్టడం జరుగుతుంది. అదే విధంగా ఒక్కొక్కరు బిల్డింగ్ లో ఉన్నటువంటి CMD డైరెక్టర్స్ అందరూ కూడా వేరు వేరు డిపార్ట్మెంట్ నుంచి వేరు వేరు దగ్గర నుంచి వచ్చి ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. ఏ ఒక్క కార్మికుడు కూడా తొలగించిన మొత్తం ప్లాంట్ ను స్తంభించేస్తామని అఖిలపక్ష యూనియన్ నుంచి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ భారీ ధర్నా కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ఒక యాజమాన్యం ఒకవైపు స్ట్రక్చర్లు కూలిపోయి యంత్ర పరికరాలు డ్యామేజ్ అవుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నది. ఈ యాజమాన్యానికి చెప్తా ఉన్నాం, మీరు ప్లాంట్ని సవ్యంగా నడపండి, మేము కూడా మీకు సహకరిస్తాం. అంతేగాని ఈ ప్లాంట్ నాశనం చేయాలని చూస్తే మాత్రం మీ సంగతి తేలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఎందువల్లంటే ఒకవైపు ఉత్పత్తి పెరుగుతూ ఉన్నది. BF సెకండ్ ఫర్నేస్ రన్ చేశారు, రేపు డిసెంబర్లో 3వ ఫర్నేస్ రన్ చేస్తామన్నారు. మరి ఒకవైపు ఉత్పత్తి పెంచుతూ ఇలా కార్మికులందరూ రోడ్డును ఉంటే ఉత్పత్తి ఎలా సాధ్యమని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే క్వాలిటీ ఇన్స్పెక్షన్ సంబంధించి ఈరోజు స్టీల్ మెటీరియల్ క్వాలిటీగా ఉండాలంటే ఆ వర్కులు కంపల్సరీగా ఉండాలి. కానీ ఆ వర్కుల్ని పిలిచేది లేదని చెప్పేసి ఈరోజు ఉక్కు యాజమాన్యం చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ స్టీల్ ప్లాంట్ని కావాలని చెప్పేసి నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా సహించేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే కార్మికులకి 3 నెలలు 4 నెలలు 6 నెలలుగా జీతాలు చెల్లించకుండా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. జీతాల చెల్లింపుకు యాజమాన్యం ప్రయత్నం చేయడం లేదు. అటు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇబ్బంది పెడతా ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు. నువ్వు అందరినీ ఇబ్బంది పెట్టి రాబో రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ని కారు చౌక కట్టబెట్టే ఆలోచన ఉక్కు యాజమాన్యం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆటలు సాగనివ్వమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా రేపు 24వ తేదీన గాజువాకలో అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఓ పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఎప్పటికైనా సరే ఉక్కు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కార్మికులందరికీ పనులు కల్పించి జీతాలు చెల్లించాలి, 100% ఉత్పత్తి తీసేలాగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేని ఏళ్ళ మొన్న అక్టోబర్ 1వ తారీఖున ఏ రకంగా అయితే కార్యక్రమం చేశామో అటువంటి కార్యక్రమం ఈసారి ఎడ్బిల్లు చేయాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ అటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మన ధర్నా ఉద్దేశించి అందరికీ నమస్కారం అండి. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం ఒక పన్నాగం ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులపై దృష్టి పెట్టి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉందండి. మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే 600 పైచులకు కార్మికులు బయట ఉండిపోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీనికి సంబంధించి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా అనేక పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేసి నిరసన రూపంలో అనేక రూపంలో యాజమాన్యానికిపై ఒత్తిడి తేవడం జరిగింది. మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు అలాగే ఎంపీ గారికి కూడా వినతిపత్రం అఖిలపక్ష సంఘ కార్మికుల నుంచి ఇవ్వడం జరిగింది. యాజమాన్యానికి కూడా రాజకీయ నాయకులతో కూడా చెప్పించడం జరిగింది. మరోవైపు ఉద్యమం కూడా కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు రేపు బీసీ కోర్టులో కూడా మరి అదేవిధంగా 14వ తేదీ నుండి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కూడా ఈ కార్మికులకు ఉద్దేశించి ఈ కార్మికుల సమస్యలపై అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునిస్తున్నాయి. ఆ పిలుపుకి కూడా మీరు కట్టుబడి ఉండాలని చెప్పి తెలియపరుస్తూ మరి అదేవిధంగా బయట ఉన్నటువంటి ఎస్టీడీ కార్మికులు కానివ్వండి, డిఏ సిస్టమ్ కార్మికులు కానివ్వండి, మరి జంగిల్ కట్టింగ్లో ఉన్నటువంటి కార్మికులు కానివ్వండి, ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి కార్మికుల సంక్షేమానికి పనిచేస్తున్నటువంటి కార్మికులను ఇవాళ బయట నుంచి మీరు ఇవాళ యాజమాన్యం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటే భవిష్యత్తులో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ కార్మికులు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యాజమాన్యం నైతిక బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ సిఐటి జనరల్ సెక్రటరీ నమ్మిరామని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్గా మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ లేబర్ పనితో చేస్తూ జీవనోపాధిని మేము కొనసాగుతున్నాం. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్లో పూర్తి సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్గా పర్మనెంట్ ఎంప్లాయ్తో భుజం కలిపి ఉత్పత్తిలో భాగస్వామయ్యి నేటి వరకు మేము పనిచేస్తే ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ని చిన్న చూపుతో చూసి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక్కొక్కరు తగ్గించే ప్రయత్నం యాజమాన్యం చేస్తుంది. ఇలా చేసిన వల్ల కార్మికులు మొత్తం యావత్తున ఏదైతే 1వ తేదీని ఈడీ వర్క్ని మనం ముట్టడించామో రేపు జరగబోయే రోజుల్లో హెచ్మిస్ బిల్డింగ్ కూడా ఇలాగే ముట్టడిస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమానికి అఖిలపక్షంగా రేపు బీసీ గేట్ దగ్గర మిగతా 3 రోజులు 14, 15, 16వ తేదీని హెచ్ఓడి ఆఫీసుల దగ్గర కార్యక్రమం చేసి తర్వాత 20వ తేదీని దాటిన తర్వాత ఏడీఎం బిల్డింగ్ ముట్టడిస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డిపిఎన్ నాయకులు చాలా దుర్మార్గమైన చర్య అండి. మరి దీనికి గట్టిగా మనం అందరం కలిసి పోరాడి మరి మనం ఏదైతే మన హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి మనం గట్టిగా సాధించుకుందాం. ముందు ఈ మేనేజ్మెంట్కి మన పవర్ ఏంటో చూపించాలి. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలి. అలాగే మరి ఇంత దుర్మార్గంగా ఇంతమంది వర్కర్లు రోడ్డు మీద పడిపోవడం, మరి వీళ్ళు వర్కర్లు ఒకలే కాదు వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడిపోతున్నాయి ఈరోజు. మరి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తూ మరి ముందుకు సాగుతూ మన ఉద్యమాన్ని ఇంతకింత పెంచుకుంటూ వెళ్ళి మరి వీళ్ళు మళ్ళీ పనిలోకి తీసుకుంటారా లేదా మా భవిష్యత్తు గ్యారంటీ ఏంటని చెప్పి మనం ప్రశ్నించాలి గట్టిగా. మరి ప్రశ్నించాలంటే మన అందరూ ఐక్యతగా పోరాడి మరి మన హక్కులు మనం సాధించుకోవాలి. మరి ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.